దేవుని నుండి తెచ్చినందుకు స్తుతిస్తూ ప్రభువా వారి సంతోషముల మమ్ములను కూడా పాలి భాగస్తులుగా చేస్తున్న మీ దయను బట్టి వందనాలు చెల్లించి యేసయ్య దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 163, 161 పాత పుస్తకాలు. 163, 161 పాత పుస్తకం. నా ప్రసాదం దేవరం బ్రదర్, ఇజ్రాయల్ బ్రదర్. కొంచెం అలా పెట్టు, అవి మోపులు పని చేస్తాయా? అవి పని చేస్తాయి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. రాక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని. రాక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగితిని ఉడనియో. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. తపకారాధింతు దయాళుడవు నీవే. తపకారాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగితిని మహోన్నతుడవగు దేవా
ఆధారవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్ మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో పాడెదనినో అతి సుందరుడవనియో ముదమార పాడెదనినో అతి సుందరుడవనియో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో రుచి చూచి ఎరిగితిని నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో రుచి చూచి ఎరిగితిని సంతోషింతు ఎల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో సంతోషింతు ఎల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో రుచి చూచి ఎరిగితిని ప్రార్థితును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థితును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో రుచి చూచి ఎరిగితిని కృతజ్ఞత చెల్లి
ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు. ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. చేయరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చేయరిగితిని యెహోవా ఉత్తముడనియు. రాక్షసునాశ్రయించి నే ధన్యుడనైతిని. రాక్షసునాశ్రయించి నే ధన్యుడనైతిని. చేయరిగితిని యెహోవా ఉత్తముడనియు. చేయరిగితిని యెహోవా ఉత్తముడనియు. 453 450 నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. 453 450. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నా కృపచే స్థిరపరచబడితిమి. నా కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. కార్యను యేసు రక్తము మనకై కూర్చెను సంఘముగా. కార్యను యేసు రక్తము మనకై కూర్చెను సంఘముగా. కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకి. కృతజ్ఞతలు చెల్లించెదము
507, 501 పాత పుస్తకాలు, 507, 501 పాత పుస్తకాలు. సమాధాన గృహములోను సమాధానకర్త స్తోత్రము.
బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచు తన ప్రజలను బలపరచు తన ప్రజలను సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. పిల్లలంతా రండి నాన్న, రండి ముందుకు రండి, రండి ఇదంతా రండి, కాలేదు రండి తమ్ముడు, అది ఆ దానికి పోబాకు, ఇట్రా రండి, ఇట్రండి, ఇదంతా ఖాళీ రండి, చక్కగా ఇడిదిరి కూర్చోండి, నా వైపు రండి, ఇద్దరు అట్లా రైట్ రా పిల్లలు రండి, కొంచెం ముందు చదువుకోండి, రైట్ కూర్చోండి కూర్చోండి అట్లా రైట్ వెరీ గుడ్, అది రైట్. దయచేసి మధ్యలో ఖాళీలు లేకుండా కుర్చీలను పూర్తి చేయండి. పూర్తిగా వెనక వైపున సిస్టర్స్ కొంచెం మీ పాదరక్షలు విడవండి. దేవుని వాక్యం వినేటప్పుడు చెప్పులు అట్లానే ఉంచుకోవడం ధర్మం కాదు. దేవుని వాక్యము ధ్యానం చేసుకుంటాం. చూడండి, లూకాసు వార్తలో లూకాసు వార్త 11వ అధ్యాయంలో 31వ వచనం చూడండి, చివరి భాగం 31వ వచనంలో చివరి భాగం. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుని వాక్యంలో 32వ వచనం చివరి భాగం చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధి, దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, అబ్రహాం కంటే గొప్పవాడు, ఆయన కంటే గొప్పవాడు ఇంకెవ్వరూ లేరు. అట్లాంటి గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున చేరతారు వారి మధ్య నేనుంటాను అని దేవుడు చెప్పడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12వ వచనం అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12వ వచనం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మీరు ప్రవేశించే ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి వారికి శుభము, క్షేమము, సమాధానము అని చెప్పమని
ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో సెలవిస్తూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి తన శిష్యులు శుభము, క్షేమము, సమాధానము అని చెప్పమని ప్రభు చెప్పిన మాట అద్భుతమైన మాటే కాదనేదేం కాదు. ఆ క్షేమము, ఆ శుభము, ఆ సమాధానము సంపూర్ణముగా అనుభవించాలి అని కోరే కుటుంబస్తులు ఎట్లాంటి అనుభవాల గుండా వెళ్ళాలి, ఎటువంటి అనుభవాలు గుండా వారు వెళితే దేవుడు అనుగ్రహించే సమాధానము, దేవుడు అనుగ్రహించే క్షేమము, దేవుడు అనుగ్రహించే శుభం, ఆశీర్వాదం వారు పొందగలరు అనే విషయం దేవుని వాక్యంలో మనం చూద్దాం. రండి, దేవుని వాక్యములో కీర్తన 91:9 వచ్చినప్పుడు చూడండి. దేవుని వాక్యం 91:9 నేను చదువుతాను, గమనించండి. 91:9 యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. కనుక మొట్టమొదటి అనుభవం కుటుంబంలో ఉన్నవారు అద్భుతమైనటువంటి మహోన్నతుడైన దేవుడెవరు, నిజమైన ఆశ్రయమైన దేవుడెవరు, నిజంగా ఆధారపడగలిగిన పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, యథార్థవంతుడైన దేవుడెవరు, సృష్టికర్త అయిన దేవుడెవరు, ఈ విషయాన్ని సరైన రీతిలో గ్రహించి అవగాహన చేసుకొని మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకుంటే తప్ప, మనము దేవుడు మనకు ఆశ్రయమైతే తప్ప, ఆధారమైతే తప్ప, దేవుడు మనకిచ్చే సమాధానము, దేవుడు మనకిచ్చే శుభము, మనకు దేవుడు అనుగ్రహించే క్షేమాన్ని పరిపూర్ణంగా పొందలేము. కనుక మనం చూసినటువంటి ఈ కీర్తనలో యెహోవా నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. కాబట్టి మనం చూస్తున్నాం, మహోన్నతుడైన దేవుడే నిజమైన నివాస స్థలం, మహోన్నతుడైన దేవుడే ఆశ్రయము. దేవుని వాక్యంలో మనం గ్రహిస్తున్నటువంటి విషయం చూడండి. దేవుని వాక్యంలో మనం చదివితే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. చూడండి, మొదటి కొరింథీ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. చాలు. ఇక్కడ నేను మీ గమనానికి తెచ్చే మాట ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయము అనే మాట మీ గమనానికి తెచ్చాను. మహోన్నతుడైన దేవుడే మనకు నివాస స్థలము
అనే విషయాన్ని కీర్తన 91:9 మీ గమనానికి తెచ్చాను. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్న వ్యక్తి, దేవుణ్ణి నివాస స్థలంగా కలిగి ఉన్న వ్యక్తి తాను దేవునికి ఏమై ఉండాలి అనే విషయాన్ని భక్త పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 3వ అధ్యాయం 9వ వచనంలో మీరు దేవుని గృహమునై ఉన్నారు. చెప్పండి, మనం ఎవరికి గృహంగా ఉండాలి? దేవునికి గృహంగా ఉండాలి. నేనంటాను, మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు నీకు నివాసం కావాలి, పరిశుద్ధ దేవుడే నీకు ఆశ్రయం కావాలి అంటే నీవు పరిశుద్ధంగా లేకుండా ఆయన ఏ విధంగా నీకు ఆశ్రయం కాగలడు? నీవు పరిశుద్ధంగా తీర్చబడకుండా ఆయన ఏ విధంగా, నీవు నీతిమంతుడవుగా ఎంచబడకుండా ఆయన ఏ విధంగా నీకు నివాసం కాగలడు? కనుక ఎవరికాయన నివాసం, ఎవరికాయన ఆశ్రయం? ఎవరు తన అమూల్యమైనటువంటి నామములో విశ్వాసం ఉంచారో, నమ్మిక ఉంచారో, రోమా 5:1 ప్రకారం వారు నీతిమంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 1 యోహాను పత్రిక 1:9 ప్రకారం మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడి గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడం రాయబడింది. కనుక పాప క్షమాపణ పొందకుండా, పాప విమోచన పొందకుండా, అద్భుతమైన ప్రభు సన్నిధిలో నీ పాపాలన్నీ ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, పవిత్రపరచబడకుండా, నీతిమంతునిగా తీర్చబడకుండా పరిశుద్ధుడైన దేవుడు ఎవరికి నివాసం కాదాలడు. ఆయన నివాసం ఎవరికి? పరిశుద్ధులకు. ఎవరికి? నీతిమంతులకు. ఎవరికి ఆయన ఆశ్రయం? ఎవరికి ఆయన ఆధారం? తన రక్తము చేత కడగబడి పవిత్రపరచబడిన, తన యందు విశ్వాసం ఉంచిన, అద్భుతంగా నీతిగా తీర్చబడిన, నిత్య జీవం పొందిన వారికి. కనుక మొట్టమొదటిగా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించావా? ఆయన నీ పాపాలకు శాంతి చేసిన దేవుడు అన్న విషయం నీకు తెలుసా? ఆయన ద్వారానే పాప విమోచన, పాప క్షమాపణ అన్న విషయం నీకు తెలుసా? పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఆయన రక్తము చేత విశ్వాసము ద్వారా కడుక్కునే భాగ్యం ఇస్తాడు. తద్వారా పరిశుద్ధపరచబడతావు అన్న సంగతి నీకు తెలుసా? విశ్వాసము ద్వారా దేవుని కృప చేత నువ్వు రక్షించబడతావు, పాప విమోచన పొందుతావు అన్న సంగతి నీకు తెలుసా? ఆ విధంగా అయితే తప్ప ఆయన నీకు నివాస స్థలం కాదాలడు, ఆయన నీకు ఆశ్రయం కాదాలడు అన్న సంగతి నీకు తెలుసా? కనుక మొట్టమొదటిదిగా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొనుట, మారు మనసు పొందుట, పాప క్షమాపణ పొందుట, ఈ అనుభవాలు లేకుండా దేవుడు నీకు నివాసం కాదాలడు అన్న విషయం దైవ వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి నివాసంగా కలిగి ఉన్నారో వారు చూడండి 3వ అధ్యాయం 9వ వచనం, మేము దేవుని జతపని వారమై ఉన్నాము. నేను చదువుతాను. మీరు దేవుని గృహమునై ఉన్నారు. కనుక ఆయన మనకు నివాసం. చెప్పండి, ఆయన మనకు నివాసం, మనం ఆయనకు నివాసం. మనం కూడా ఆయనకు నివాసంగా ఉండాలి. కనుక ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. కనుక ఈ దేహాన్ని దేవుడు నివాసంగా చేసుకుంటాడు. ఆయన పవిత్రపరచడం ద్వారా,
నీతిగా తీర్చడం ద్వారా అద్భుతమైన నిత్య జీవాన్ని మానవునికి ప్రసాదించడం ద్వారా జీవము గల ఆలయంగా మనిషినే దేవుడు చేసుకొని మానవునిలో దేవుడు ఆత్మరూపములో నివసిస్తాడు. కనుక దేవుడు ఆత్మరూపంలో మనలో నివసించకుండా మనము నివసిస్తున్న ఇంటిలో దేవుడు నివసించడు. ఏమంటావు అనిత సిస్టర్? చెప్పు, నేను చెప్పింది చెప్పు. నేను ఇప్పుడు ఏం చెప్పానో చెప్పు అంటున్నా. అందరు వచ్చారా రాలేదా? పిలిచిన వాళ్ళందరూ నేను కొంచెం వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన మనలో నివసించకుండా, చెప్పండి, ఆయన మనలో నివసించకుండా మనం నివసించే ఇంటిలోనికి రాడు. ముందు మనలో నివసించాలి. అందుకే మీరు దేవుని గృహమై ఉన్నారు. మనమందరం ఎవరికి గృహం కావాలి? దేవునికి గృహం. ఇప్పుడు దేవునికి మనం గృహమైతే మన గృహము కూడా దేవునికి గృహమైతుంది. ఇది దైవవాక్యం చెప్పేటువంటి గొప్ప సత్యం. చూడండి, దేవుని వాక్యంలో ఎఫెసీలకు రాస్తూ, ఎఫెసీ పత్రిక 2:22 త్వరగా చదవాలా? ఆ మాత్రం చాలదు. ఆయనలో యేసు ప్రభువులో మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుని మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నట్టుకు, ఓ దేవునికి నివాస స్థలంగా ఉండుటకు కట్టబడుతున్నారు. ఇది ఈ ఇల్లు అట్టండి. నేను అనేది ఈ ఇల్లు అట్లా కాదు, నేను అన్నది ఇది కట్టబడిన ఇల్లు. మనం కట్టబడుతూ ఉన్న ఇల్లు. అందుకే ఆత్మ మూలంగా దేవునికి, మీరు ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. అంటే ఈ ప్రక్రియ ప్రభు వచ్చే వరకు కొనసాగేది. మనం దేవునికి నివాస స్థలముగా కట్టబడుచూ ఉండాల్సిందే. పూర్ణంగా కట్టబడిన అనుభవంలోనికి ప్రభు రాకడలో మనం ఆయన ఎదుర్కోవలసిందే. ఆత్మదేవుని మూలముగా ఇది సాధ్యమవుతుంది. ఆత్మ దేవుడే నడిపించకపోతే, ఆత్మదేవుడే లోపల లేకపోతే, ఆత్మదేవుని యొక్క నడిపింపే లేకపోతే ఏ వ్యక్తి కూడా తనకు నివాస స్థలంగా కట్టబడుతూ రాలేడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, పరిశుద్ధాత్మను ఆపుకోవద్దు. ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉంటే తప్ప ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండడానికి మనం కట్టబడుతూ రాం. మనము పూర్ణంగా కట్టబడితేనే తప్ప ప్రభువుని ఎదుర్కోలేం. రండి, 3వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అంటే ఆయన ఇల్లు దేవుని ఇల్లు. పాత నిబంధనలో దేవుని ఇల్లు మందిరం, క్రొత్త నిబంధనలో దేవుని ఇల్లు మనం. చదువు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును ఎంతవరకు? తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. కనుక మనం చూస్తున్నాం ధైర్యం, నిరీక్షణ వలని ఉత్సాహం. కనుక ధైర్యంగా నిరీక్షణ ఇచ్చేటువంటి ఉత్సాహముతో మనం ముందుకు సాగితే మనమే ఆయన ఇల్లు. కనుక నీకు ఆయన ఇల్లే కాదు, ఆయనకు కూడా మనం ఇల్లు అనే విషయాన్ని మనం ఎరగగలగాలి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. అంత మాత్రమే కాదు, మనమే ఆయన
ఇల్లు. ఇప్పుడు మనం ఆయన ఇల్లు అయితే మనం ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నట్లు మనలో ఉన్నట్లు. మనం ఆయనకు ఏమయ్యాం? నివాసం అయ్యాం. ఈ విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూసాం. ఇక రెండవ విషయానికి వస్తే యెహోషువ గ్రంథం 24:15 వస్తాం. యెహోషువ గ్రంథం 24 యెహోవాను సేవించుట. దేవుని చివరి భాగం చదువు. జాగ్రత్తగా వినాల. నేనును నా ఇంటి వారును. ఇప్పుడు ఇల్లు అంటే అర్థమైంది. నేనును నా ఇంటి వారు అంటే అర్థమైంది. అంటే కుటుంబం అంతా కూడా మేము ఎవరిని సేవిస్తాం? యెహోవాను సేవిస్తాం. ఇక జోసెఫ్ బ్రదరు, అనిత సిస్టర్, ఇంకా ఇద్దరు కుమారులు, ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా ఎవరా మీరు ఇక్కడ వీళ్ళిద్దరేనా? రైట్, చెప్పండి. ఎవరిని సేవించాలా? యేసు ప్రభుని. వెరీ గుడ్. నేనంటాను ఇప్పుడు ఇంట్లో ఇద్దరు సేవిస్తున్నారు, ఇద్దరు సేవించడం లేదనుకో, ఇల్లు మొత్తం సేవించినట్లయితుందా? కాదు. అది ఏ సేవ? పాక్షిక సేవ. ఒకే వ్యక్తి సేవిస్తున్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ అసలు యేసు ప్రభువే ఎరగరు అనుకోండి, అప్పుడు ఏ సేవ? ఆలోచన చేయాలి. మీకు 42 పార్లమెంటు సీట్స్లో ఒకే ఒక్క వ్యక్తి గెలిచాడు, నీలం సంజయ్ రెడ్డి గారు. నా చిన్నప్పుడు సంగతి చెప్తాను. అప్పుడు ఆయన అన్నాడు, పార్లమెంటుకు నేను నా నీడ పోతున్నాను. అట్టనే రేపు పరలోకానికి నేను నా నీడ పోవటమే, మిగిలిన వాళ్ళందరూ రారు. కుటుంబం అంతా దేవుడిని ఏం చేయాలా? సేవించాలా. అందుకే యెహోషువ మనకు మాదిరి. నేనును నా ఇంటి వారు. 14వ వచనం చూడు. 14. కాబట్టి భయభక్తులు గలవారై, దేవునిలో, యెహోవాలో, యేసుక్రీస్తులో భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుతూ. సత్యముగా సేవలో ఏముండాలా? సత్యం కాదు, ముందు వదిలిపెట్టారు మీరు. నేనంటాను సేవలో 3 విషయాలు ఉన్నాయి. 1 భయభక్తులు, 2 నిష్కపటము, 3 సత్యం. మీరు ఒక్కదాన్ని పట్టుకుంటే కుదరదు. సేవలో 3 ఉన్నాయి. 1 భయభక్తులు లేని సేవ వాస్తవమైన సేవ కాదు. నిష్కపటంగా జీవించకుండా ఉండి సేవ చేయడం వాస్తవమైన సేవ కాదు. ఆ తర్వాత సత్యము, వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని అనుసరించి జీవించకుండా చేసే సేవ వాస్తవమైంది కాదు. కనుక భయభక్తులు కలిగిన సేవ, నిష్కలంకంగా ఉన్నటువంటి సేవ, అద్భుతమైన వాక్యాన్ని గైకొనే సేవ, ఇట్టి సేవ మీకు యుక్తమైందని ఒక చోట రాయబడింది. కనుక మీరు దేవుణ్ణి సేవించాలని కోరితే దేవునిలో భయభక్తులు, దేవుని ఎదుట నిష్కలంకంగా ఉన్న అనుభవం, దేవుని వాక్యాన్ని గైకొన్న అనుభవం, ఆయనను సేవించే అనుభవం. కనుక కుటుంబంగా ఆయనను మనం సేవించాలి అంటే యెహోవా యందు లేదా యేసుక్రీస్తులో అద్భుతమైన భయభక్తులు కలిగినటువంటి జీవితం. రెండవదిగా నిష్కళంకంగా నిర్దోషంగా జీవించేటువంటి జీవితం. మూడవదిగా వాక్యాన్ని గైకొని సత్యాన్ని అనుసరించే జీవితం కలిగి చేసేదే సేవ. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడానికి 3 ఉండాలని చెప్పాను. 1 భయభక్తులు, నిష్కపటము, సత్యం. ఈ 3 లేకుండా సేవ లేదు అనే విషయం దేవుని వాక్యం మనకు నేర్పే సత్యం. రండి దేవుని వాక్యములో అట్లాగినక సేవ చేయగలిగితే 8వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథం
8:18 చూడండి. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలె సూచనలుగా ఎవరెవరు? నేనును అంటే ఎవరున్నట్టులో ఇంకా నేనును అన్నాడు కదా. నేను అంటే దాంట్లో ఇంకెవరున్నారు? భార్య ఉంది, అనుమానం లేదు. నేను నా భార్య నాకిచ్చిన పిల్లలు. మేము సేవిస్తున్నాం దేవుడిని. సేవించడం ద్వారా మమ్మలను దేవుడు ఏ స్థానంలో ఉంచాడంటే మహత్కార్యాలుగా ఉంచాడు, సూచనగా ఉంచాడంటే మాదిరికరంగా ఉంచాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఇజ్రాయేలు ప్రజల మధ్య మేము దేవుని యొక్క మహత్కార్యాలకు, దేవుని యొక్క అద్భుతాలకు మేము ఒక సూచనగా కనబడుతున్నాం. అద్భుతమైన దేవునికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులంగా దేవుడు మమ్మల్ని ఉంచాడు. కనుక అందుకే దేవుని వాక్యములో కొండ మీదనున్న పట్టణం మరుగై ఉండనేరదు. ఎక్కడ ఉన్నామనేది కాదు ముఖ్యం. చెప్పండి, అరండల్పేటలో ఉన్నావా, బ్రాడీపేటలో ఉన్నావా, విద్యానగర్లో బాగా కాస్ట్లీ ఏరియా ఏదంట? ఎవరు అన్నారు నాకేం తెలుసు. కాస్ట్లీ ఏరియా ఏదంటే విద్యానగర్ అన్నారు. నేనంటాను విద్యానగర్లో ఉన్నావా, రెడ్డి పాలెంలో ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కాదు. దేవుడు మహత్కార్యాలు జరిగించేటువంటి కుటుంబంగా ఉన్నావా, దేవునికి సూచన, దేవుని మాదిరిని కనుపరిచే కుటుంబంగా ఉన్నావా లేదా అన్నది ముఖ్యం. ఒకవేళ నీవు ఎంత గొప్ప ఇంట్లో ఉన్నావు, ఒకవేళ నీవు రేకుల ఇంట్లో ఉన్నావు, పూరిపాకలో ఉన్నావు, గుడారంలో ఉన్నావు, అది ముఖ్యం కాదు. నీవు నిజంగా నీ కుటుంబము ద్వారా దేవుడు మహత్కార్యాలు జరిగిస్తున్నాడా? నీ కుటుంబము దేవునికి సూచనగా, దేవుని కార్యాలకు మాదిరికరమైనటువంటి కుటుంబంగా ఉందా లేదా అన్నది ముఖ్యం. ఎక్కడ ఉన్నామనేది ముఖ్యంగా, దేవుడికి మహిమ తెచ్చేవారిగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. దేవుని వాక్యంలో 8:18 ఆ విషయాన్ని చూశాం. రండి, మొదటి దినవృత్తాంతాలు 18లో, మొదటి దినవృత్తాంతాలు 17లో 27వ వచనం, 17లో 27వ వచనం చదువు, గట్టిగా చదవమ్మా. ఇప్పుడు నీ దాసుని సంతతిని, అమ్మా ఎవరు? నీ దాసుని సంతతి ఎట్లా ఉండాలి? నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు. చూడండి, దేవుని వాక్యంలో దావీదు ప్రార్థన ఏంటంటే, నా సంతానమంతా కూడా నీ సన్నిధిలో ఉండాలి. అది దావీదు ప్రార్థన. చాలా మంది ఏం ప్రార్థన చేస్తారు? అయ్యా నా కొడుకు IITలో పోవాలి, నా కుమార్తె MBBS చేయాలి. అవన్నీ తర్వాత ప్రార్థన అయితే బాగుంటుంది. IIT సంగతి పక్కన పెడదాం, MBBS సంగతి తర్వాత పెడదాం. అయ్యా నా కుమారుడు కలెక్టర్ కావాలి, మంచిదే, కాదనేది ఏముంది? నేనంటాను, అసలు మొట్టమొదట ప్రార్థించాల్సింది కలెక్టర్ అయితే పరలోకంలో ఉంటాడన్న నమ్మకం ఏం లేదు. IIT ఫస్ట్ ర్యాంకర్ అయిన పరలోకంలో ఉంటాడన్న నమ్మకం ఏమనుందా? లేదు. రక్షణ పొందితే, పాపక్షమాపణ పొందితే, ప్రభువుకి ఇష్టంగా బ్రతికితే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. అది గుర్తించాడు దావీదు. తాను రాజే, అద్భుతమైన రీతిలో తాను ఏమని ప్రార్థన చేశాడు? నిత్యము నా కుటుంబం ఎక్కడుండాలా? నీ సన్నిధిలో ఉండాలా. ఇప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం ఏ కుటుంబం అని రాయబడింది? ఆశీర్వదించబడిన కుటుంబం. కనుక ఎవరు దేవుని సన్నిధిలో నిత్యము ఉంటున్నారు? ఎవరి ఇంటిలో? చెప్పండి. మొట్టమొదట
కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండే ప్రథమ విషయం ఏంటి? కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండే ప్రథమ విషయం ఏమి? కాదల్లే, కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనలో అందరూ కుటుంబం అంతా కూడి ఏం చేయాల? ప్రార్థించడం. దేవుని మనం చూస్తాం, పాడబడతారు, వాక్యం చదువుతారు, ప్రార్థన, ఆరాధన అన్ని దాంట్లోనే ఉంటాయి. నేనంటాను, నిత్యము నా కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన కాదు, నీ సన్నిధి. మేమందరం నీ సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. పూర్తిగా వాక్యం కాకముందే వస్తున్నాను కనుక చెప్పండి ఎప్పుడు? నిత్యం అంటే నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి, ఉదయం సాయంకాలం. ఇది ఏం తెస్తుంది? అసలు కుటుంబ ప్రార్థనే ఎరగమనుకో, అసలు దేవుని సన్నిధిలో కుటుంబంగా కూడేదే లేదనుకో, ఇక ఆశీర్వాదం ఎక్కడ? అందుకే దైవజనుడు దావీదంటాడు, చదవమ్మా. ఇప్పుడు ఈ దాసుని సంతతి, నీ దాసుడు ప్లస్ సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా అనుగ్రహించి ఇప్పుడు నిత్యము దైవ సన్నిధిలో ఉండడం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం. కనుక ఎవరి కుటుంబాలు నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నాయో అది గొప్ప ఆశీర్వాదం అంటాడు దైవజనుడు దావీదు. ఇది రెండో విషయం. రండి, మూడో విషయం. ఫిలెమోనుకు రాసిన పత్రికలో 7వ వచనం చూడండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు, అమ్మో జాగ్రత్తగా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము. ఇప్పుడు చెప్పండి, మన కుటుంబాల ద్వారా ఇతరులకు ఏం కలగాలి? ఒకటి విశ్రాంతి, రెండవది ఇక్కడ రాయబడింది విశ్రాంతి కలగాలి అంటే ఆ వ్యక్తుల్లో ఏముంటే కలుగుతుంది? ప్రేమ. ఆ తర్వాత ఏముంది? ఇదిగో జాగ్రత్తగా వినండి. ఒకళ్ళకు మనం విశ్రాంతి ఇవ్వగలిగితే, విశ్రాంతి ఇవ్వడానికి మన దగ్గర ఏముంటే ఇవ్వగలం? ప్రేమ ఉంటే ఇవ్వగలం. ఇప్పుడు మనం విశ్రాంతి ప్రేమతో ఇవ్వగలిగితే, మరి భక్తుడు పౌలు గారు అంటాడు, అయ్యా నాకు ఆనందం కలిగింది, ఆదరణ. నేనంటాను, ఈయన పొందినందుకు ఈయనకు ఆదరణ కలిగిందా? ఈయన పొందినందుకు ఆదరణ కలిగిందా? ఈయన ఎవరికో కలగడం ద్వారా ఆనందించగలిగాడా? జాగ్రత్తగా వినండి. ఈ ఫిలెమోను కుటుంబంలో, ఇంటిలో పరిశుద్ధులు విశ్రాంతి పొందగలిగారు, పరిశుద్ధులు వారి ప్రేమను రుచించగలిగారు. ఆ విషయం తెలుసుకున్నాడు ఎవరు? పౌలు గారు అంటాడు, నీ ఇంటిలోనికి వచ్చిన వారికి విశ్రాంతి కలిగిందయ్యా, నీ ఇంటిలోనికి వచ్చిన వారికి నీ ప్రేమను చూపించావయ్యా. ఆ కారణాన నాకేం కలిగింది? ఆనందమును ఆదరణ కలిగింది. మీరు గమనించాలా, పౌలే ఆనందించగలిగితే, పౌలే ఆనందం కలిగి ఉండగలిగితే, అసలు ఇంట్లోకి వచ్చి విశ్రాంతి పొందిన వారికి ఇంకెంత ఆదరణ, ఇంకెంత ఆనందం. కనుక మూడో విషయంగా, మన ఇల్లు ఆదరణిచ్చే ఇల్లుగా,
విశ్రాంతినిచ్చే ఇల్లుగా, ప్రేమను కనుపరిచే ఇల్లుగా, అద్భుతమైనటువంటి ఆనందం పంచే ఇల్లుగా మన గృహాలు ఉండాలన్నది దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయం. రండి, దేవుని వాక్యంలో మొదటి మూడు వచనాలు క్రీస్తు, గట్టిగా క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, ఓ సహోదరుడైన తిమోతి, ఓ మా ప్రియుడు అయ్యా నీవు జత పని వాడవు, ఓ ఫిలేమోను, ఓ ఆయన భార్య అయి ఉంటుంది అప్పియా, ఒకవేళ కుమారుడేమో తోటి యూదుడైన అర్కిపు, నీ ఇంట్లోనున్న సంఘము. అమ్మ, వాళ్ళ ఇంట్లో ఏముంది? సంఘం. అంటే ఆ దినాలలో మందిరాలు లేని దినాలు. ఎవరో ఒక ఇంట్లో అందరూ విశ్వాసులు కూడుకునే దినాలు. ఇప్పుడు యూపీ ఆయా రాష్ట్రాల్లో అంతే, మందిరాలకు స్థలాలు దొరకవు, ఇచ్చిన కట్టనీయరు, పరిస్థితులు అనుకూలం కాదు గనక గృహాల్లో రహస్యంగా కూడుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ దినాలలో తన ఇంటిలోనే సంఘం ఉంది. ఈ సంఘములో ఉన్న వారికి వాళ్ళు ఏమి ఇవ్వగలిగారు? విశ్రాంతి ఇవ్వగలిగారు, వారు ప్రేమను చూపించగలిగారు, ఆదరణ ఇవ్వగలిగారు, ఆనందం ఇవ్వగలిగారు. అందుకు వారికి దేవుడు వారిని ఎట్లా దీవిస్తున్నాడు? పౌలు గారు 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అమ్మా ఏమేమి కలుగుతాయన్నాడు? 1, దైవ కృప మీకు అందుబాటులోకి వచ్చునుగాక, దేవుని యొక్క సమాధానము మీకు పూర్ణముగా కలుగునుగాక అని చెప్పి పౌలు గారు ఆ కుటుంబాన్ని దీవించారు. కనుక మన కుటుంబాలు దీవించబడాలి అని కోరితే మన ఇంటికి వచ్చిన వారికి కొంత నెమ్మది ఇవ్వగలిగిన, విశ్రాంతినివ్వగలిగిన వారిగా మనం ఉండడం, కాస్తో కూస్తో ప్రేమ చూపించే అనుభవం మనం కలిగి ఉండడం, ఆ తర్వాత వారికి ఆదరణ ఇవ్వగలగడం, వారికి మన ఇంటిలో ఆనందం కలిగే రీతిగా మనం వెళ్ళగలిగితే మనకు ఏమేమి తోడైతాయి? దేవుని యొక్క కృప, సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు అనే విషయం. హెబ్రీ 13:1 హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 13వ అధ్యాయం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. కనుక చాలు, ప్రేమ కలిగి ఉండండి, ఆతిథ్యం చేయండి, చేరి వచ్చిన వారికి విశ్రాంతినివ్వండి, చేరి వచ్చిన వారికి ఆదరణివ్వండి, చేరి వచ్చిన వారికి ఏం కలిగించమన్నాడు? ఆదరణ ప్లస్ ఆనందం. నీకేం కలుగుతాయని చెప్పాడు? కృపయు సమాధానం. కనుక ఇక మనం త్వరగా ముగించుకోవాలి కనుక 4వ విషయానికి వస్తాం. దేవుని వాక్యంలో 4వ విషయానికి వస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 18:7 వస్తాం. అపోస్తలుల కార్యములు 18:7. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు ఎక్కడుందమ్మా? అతని ఇల్లు సమాజం. అంటే ఇప్పుడు మీరు సమాజ మందిరానికి ఆనుకొని ఉందంట, అర్థమైంది? నేనంటాను, ఇల్లు ఆనుకొని ఉంటే ఏమి లాభము? మనిషి ఆనుకోవాలిగా. దేని మీద? దేవుని మీద ఆనుకోవాలి కదా. రండి, కీర్తన ఇవాళ మనకు పోటీ వచ్చారు వీళ్ళు కూడా.
చూడండి 26 కీర్తన 26లో 8 కీర్తన 26 అందరం చదువుదాం కీర్తన 26లో 8 అందరం చదువుదాం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను. ఇప్పుడు మనందరం మొదటి అనుభవం ఏంటి అన్న మీరే చెప్పండి అంటారా? మొదటి అనుభవం ఏంటంటే దేవుడిని నివాసం చేసుకోవడం, మనం ఆయనకు నివాసం కావడం. ఇక రెండవ అనుభవం వెరీ గుడ్, నేను నా ఇంటి వారు. పోనీ ఇప్పుడన్నా ఏనండి, ఇంతకుముందు వినకపోయినా నేను అంటాను, కథ అంతా వినకపోయినా కథలో ప్రధానమైన పాయింట్ అన్నవి వినండి. నేను నా ఇంటి వారు ఆయన్నే సేవిస్తాం. సేవించాలంటే 3 ఉండాలి సిస్టర్. ఏంటియో? 1 భయభక్తులు, నిష్కపటము, సత్యం. కనుక వాటితో మనం దేవుణ్ణి ఏం చేయొచ్చు? సేవించ. సరే, అది అయిపోయింది. ఇక 3వ విషయం చెప్పాను ఇప్పుడే. మన కుటుంబాలలో చెప్పండి, విశ్రాంతి ఉండాల. అంటే ఎవరు వస్తే తగాదాలు పెట్టుకోకూడదు. ఎవరు వస్తుంటారు, ఇటు భర్త తరఫులో భార్య తరఫులో. నేను అంటాను వాళ్లకు మనం ఏమి ఇవ్వాలా? విశ్రాంతి. అరే బ్రదర్స్ కొంచెం ఆగండి రా బ్రదర్, నా తట్టు తిరుగుతారు వాడిని కొట్టు చూడరా, నీ మీద పడినట్టు నలిగిపోతాం. ఏమి ఇవ్వాలా? మన ఇంట్లో ఏమి ఇవ్వాలా? విశ్రాంతి. నెక్స్ట్ వాళ్ళకు ఆదరణ తర్వాత ఆనందం ఉందా? ఆనందం ఉందా? ఓకే. ఆనందం ఉంటే ఏమొస్తుంది? ఆదరణ. ఓకే, రైట్. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి 4 మనం ఎట్టనో కట్ట కష్టపడో ఇష్టపడకున్నా మొత్తం మీద వాళ్ళకు ఇవి మనం పంచాలా? ఏమని? విశ్రాంతి, ప్రేమ, ఆనందము, ఆదరణ. అంటే ఇప్పుడు మా ఇంట్లోకి ఎవరన్నా వచ్చారు అనుకో, ఉదాహరణకు అసలు ముఖం అంతా చిట్లిచ్చాను అనుకో, అసలు ఎందుకు వచ్చారు ఈయరకాడ అన్నట్టుగా పెట్టాను అనుకో, అప్పుడు మహాప్రభు తప్పిపోయి వచ్చి తిని అన్నట్లుగా ఫీల్ అవుతారు. కనుక కొంచెం ఎవరన్నా వచ్చినప్పుడు ఎవరన్నా అంటే మనకి ఎవరు పెడితే వాళ్ళు రారు కదా, మనకు బంధువులో విశ్వాసులో ఎవరు వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకు మనం పంచాల్సింది విశ్రాంతి, 2వది ప్రేమ, 3వది ఆనందం, 4వది ఆదరణ. పంచగలిగితే మన ఇల్లు ధన్యమైనట్టే అనేది. అప్పుడు మనకు దేవుడు ఏమి ఇస్తానన్నాడు? కృపయు సమాధానం. ఇప్పుడు మన ఇల్లు అంటే మన మనస్సు దేని మీద లగ్నం చేయాలా? దేవుని యొక్క మందిరం. అది చాలా ప్రాముఖ్యమైన. చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజస్సు లేదా మహిమ నిలిచేటువంటి లేదా తేజో మహిమ నిలుచు స్థలమును నేను. రండి, దేవుని వాక్యంలో 27లో 4 యెహోవా యొద్ద ఒక్కటెందుకు నాయన? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానినే నేను వెతుకుతున్నాను. నేనంటాను, ఎవరన్నా ఈ వరం అడుగుతారా? ఏం చూడడానికి? దేవుని యొక్క ప్రసన్నత అంటే మనోహరత్వం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు చూడాలని కోరాడు. నీ మనోహరత్వమును నీ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ఏం చేయాలంట? ధ్యానించాలి. కనుక మందిరానికి వచ్చే దేనికి? కొంతమంది మీరేమనుకోవద్దు, నిన్న ఒక స్థలానికి వెళ్తే నేను ఎంత చెప్పాలనుకున్నానో ఇంకా నీకు 3 ముక్కల్లో తెగేసి చెప్పి రావాల్సి వచ్చింది. ఎందుకంటే
అక్కడ మనోహరత్వం చూసేవాళ్ళు కానీ ధ్యానించేవాళ్ళు కానీ తక్కువ. అందరూ కూడా ఊగుతున్నారు అనుకోరాదు, ఊగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే మందిరంలోనే నిద్ర పడుతుంది. కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారు? అన్న అసలు ఇంటి దగ్గర తెల్లవార్లు పడుకున్న నిద్ర రావట్లేదన్నా, కానీ మందిరానికి నేను అట్లా వచ్చి కూర్చుంటే చాలన్నా ఎంత మంచి నిద్ర పడుతుందో అంటారు. సరే, వాళ్ళ అనుభవం అది. అసలు మందిరానికి ఎందుకు రావాలా? మందిరానికి ఎందుకు రావాలా? అక్కడ ఏముంది? తేజో మహిమ ఉంది. ఏం చూడాలి? అక్కడికి వచ్చి ఆయన ప్రసన్నతను చూడాలి. ఒకవేళ నీవు గనక ఆయన ప్రసన్నత చూడగలిగితే ఏం జరుగుతుంది? 90వ కీర్తన 17వ వచనం. 90వ కీర్తన 17వ వచనం. యెహోవా ప్రసన్నత అంటే ఎవరి మీద ఉంటుంది? మా మీద అంటారని ఇక్కడ అడిగింది నేను. ఎవరు చూశారో వారి మీద ఏముంటుంది? యెహోవా ప్రసన్నత. నీవు గనక దేవుని మందిరములో దేవుని ప్రసన్నత ధ్యానము కలిగి ఉంటే ఆ ధ్యానము ద్వారా ఏది గోళ వెనక మరి వెనకే ఇది ఎట్లా వెనకైనా పడది. పెంచితేనేమో 7 రీసౌండ్ వస్తుంది. మన మైకులన్నీ అంత బాగున్నాయి. పెంచితే 7 రీసౌండ్ వస్తుంది, పెంచకపోతేనే వెనక పడటం లేదా? దానికి ఏమన్నా కనెక్ట్ చేయడానికి ఉంటుందా? ఇంకేముంది, అయిపోవచ్చు. దేవుని వాక్యంలో అమ్మా ఏం చూశాము? దేవుని మందిరంలో ఏముంది? దేవుని యొక్క తేజో మహిమ చూడాలని ఆశ అయ్యా. ఆయన ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో. ఇప్పుడు ప్రసన్నత చూసే కొలది ఏమైతుంది? ఆ ప్రసన్నత మన మీదకి వస్తుంది. దేవుని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత భాగానికి వస్తాం. చూడండి, దేవుని ఆలయములో ఆయన మనోహరత్వం, ఆయన ప్రసన్నత చూడడం, ఆయనను గూర్చి ధ్యానం చేయడం. రండి దేవుని వాక్యంలో. ఇది 90వ కీర్తన 17వ వచనం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత ఎవరి మీద ఉంది? ఎవరైతే ఆయన ప్రసన్నతను చూశారో. ప్రసన్నత అంటే ఆధ్యాత్మిక సౌందర్యం. ప్రసన్నత అంటే ఆత్మీయ సౌందర్యం. దేవుని ఆత్మీయ సౌందర్యం, అద్భుతమైన ఆయన మనోహరత్వం. ఎవరు చూస్తున్నారో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగదు. కనుక దేవుని తట్టు చూసే వారికి దైవ వెలుగు, దేదీప్యమానమైన దేవుని మహిమ, దేవుని ప్రసన్నత కనబడుతుంది. అందుకే దేవుని వాక్యంలో నేను ఆయన ఆలయములో నివసించాలని కోరుతున్నానని భక్తుడు దావీదు సెలవిచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రసన్నత నేను చూసే కొలది, ఆయన మనోహరత్వాన్ని నేను చూసే కొలది నేను కూడా ఆయన మనోహరత్వంతో నింపబడతాను, ఆయన ప్రసన్నతతో నింపబడతాను, ఆయన రూపములోనికి నేను వస్తాను. ఎవరు ఆయన రూపంలోకి వచ్చేది? ఆయన ప్రసన్నత చూసేవారు, ఆయనను గురించి ఆలయంలో ధ్యానించేవారు. వారు ఆయన మనోహరత్వాన్ని చూశారు, ధ్యానించారు. చివరకు వాళ్ళు ఆయన ప్రసన్నత వారి మీద ఉంది. దేవుని యొక్క ప్రసన్నత వారి మీద ఉంది. ఆ ప్రసన్నత చూసే కొలది ఏ రూపం ఏర్పడింది వాళ్ళలో? ప్రభు యొక్క రూపం ఏర్పడింది. కనుక ఇంట్లో ఉన్న వారందరూ దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని ప్రసన్నత చూడాలా, దేవుని ఆలయంలో దేవుణ్ణి ధ్యానం చేయగలగాల. అట్లా గనక చేస్తే ఆయన ప్రసన్నత మనిషి మీదకి వస్తుంది. మనిషి ఆయన రూపంలోనికి మార్చబడతాడు. మార్చబడ్డ తర్వాత ఎత్తబడతాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం.
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి అమ్మా దేవుని వాక్యంలో 1:28 ప్రతి మనుష్యుని సంపూర్ణంగా చేసి చెప్పండి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఇప్పుడు చెప్పండి ఎవరు సంపూర్ణుడు? అరే ఎవరు సంపూర్ణుడు? సంపూర్ణుడైన దేవుణ్ణి చూసినవాడు సంపూర్ణుడైన దేవుని గురించి ధ్యానించినవాడు ఏమైతున్నాడు? ఆయన సంపూర్ణతలోనికి వస్తున్నాడు. అందుకనే చదువు. ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో చాలమ్మా. ఇప్పుడు ఎవరు ఆయన ఎదుట నిలువబెట్టబడేది? సంపూర్ణులు కావాలి. దాని శబ్దం రాని తప్పించి సంపూర్ణులు కావాలి. సంపూర్ణులుగా చేయబడేది ఎవరు? ఆయన ప్రసన్నతను ఎడతెగకుండా చూసేవారు. చూసి ఏం చేయాలి? వాళ్ళు ధ్యానించాలి. అప్పుడు వారి మీదకి ఏమొస్తుంది? కీర్తన 90:17 ప్రకారం ప్రసన్నత వస్తుంది. ఆయన ప్రసన్నతతో నింపబడితే, ఆయన సమరూపంలోనికి మార్చబడితే తప్ప ఆయన ఎదుర్కోలేరు. ఇది 4వ అనుభవం. కుటుంబం అంతా ఆయన ప్రసన్నతతో నింపబడి ఆయన ఎదుర్కొనే అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇక 5వ అనుభవం, లాస్ట్. దేవుని వాక్యం నుండి రండి. 1 కొరింథీ 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద చెప్పండి, భూమి మీద మన నివాసమైన ఈ నివాసం. ఏ నివాసం అంటే ఏ నివాసం? ఇది శాశ్వతం కాదు, అది కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు ఇవాళ లోపలికి పోయి చూసే కొలది ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది అంటారు. నేను చాలా ఇళ్ళు, ఎన్నో ఇళ్ళు, మామూలు ఇల్లు కావాలి, ఇల్లు ప్రతిష్ట కార్యక్రమం చేశాను. ఇప్పటికీ నాకు ఇల్లు లేదు, అది వేరే. సరే, నేనంటాను ఎంతెంతో గొప్ప ఇల్లు, బాగా కట్టబడిన రమ్యంగా ఉన్న ఇల్లు కూడా ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిచేటప్పటికల్లా మళ్ళీ మనం ఆ ఇంట్లోకి పోతే వెనక చూసినప్పుడు ఏమన్నాం? ఆహా 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 అన్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ రమ్యత లేదు. ఇవన్నీ కూడా తాత్కాలికం. నువ్వు ఎన్ని అంతస్తులన్న కట్టు, ఏషియన్ పెయింట్ వేయి, లేకపోతే ఇంకేమన్నా మంచి ఉన్నాయేమో, బర్జరా పొజరా ఏ ఉన్నాయి. నేనంటాను ఎట్లాంటి పెయింట్స్ అనేవి, ఇది తాత్కాలికమే. నేనంటాను ఇది తాత్కాలికమే. నువ్వు ఎన్ని వేల పట్టు చీరన్న కట్టు, దేని మీద? దీని మీద అనుమానం లేదు. నువ్వు అసలు మొత్తం బంగారాన్ని దించు, నెత్తిన మొదలుకొని పాదాల వరకు కూడా మెట్టెలు కూడా బంగారం పెట్టు. ఇది మాత్రం చెప్పండి, ఇది మాత్రం తాత్కాలికమే. ఈ తాత్కాలిక దేహములో, తాత్కాలిక గృహములో శాశ్వత గృహం ఒకటి ఉందన్న గుర్తింపు నీకుండాలా. 5:1 చదవమ్మా. భూమి మీద మన గుడారముగా ఉన్న ఈ నివాసం శిథిలమైపోతుంది. మా చేతి పని గాక దేవుని చేత కట్టబడినది. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉన్న నివాసం ఎట్లాంటిది? నిత్యం. ఇది సత్యమైందా? అది నిత్యమైంది, ఇది అస్థిరమైంది. ఇది ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు మొదట్లో అంటే యవన ప్రాయంలో ఎంట్రుకలు ఎట్లుంటాయి? మీకు అర్థం లేదని చెప్తున్నా. నవ్వులాగా ఉంటాయి.
ఇంకా చూడు అయితే కొద్దిగా వయసు పెరిగే కొద్దిగా ఇప్పుడు ఇంకా పూర్తి వయసు పెరిగే కొద్దిగా ఏమైపోతాయి. ఓ నాన్న ఇంతకుముందు ఎంత రమ్యంగా ఉండే వెంట్రుకలు ఇప్పుడే తప్ప తెల్లనైపోయింది. మీరు గమనించాలా, ఇది తాత్కాలికమైన దేహమే, తాత్కాలికమైన సౌందర్యమే. ఏ ఇల్లైనా అంతే. అయితే శాశ్వత గృహం ఒకటి ఉంది, ఎల్లకాలం ఉండేది ఒకటి ఉంది. అందుకే దానికి ఏమని చెప్పబడింది? దేవుని చేత కట్టబడింది. ఇది ఎవరు కట్టారు? మనుషులు కట్టిందే దేవుడు కట్టిందే. మీరు గమనించాలా, మత్తయి సువార్త 25 మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 వచ్చింది. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన. ఎప్పటి నుంచి? మనీలు ఎప్పుడు దీన్ని మనం పునాది ఏప్రిల్ అయిపోయింది. ఏప్రిల్లో కదా, అంతేనా? జనవరి కల్లా అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ ఇల్లు, అక్కడ ఇల్లు లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన. ఇప్పటి వరకు దాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏ ఇల్లు గొప్పది చూడండి. ఎప్పటి నుంచి అది ఇల్లు కట్టడం మొదలుపెట్టింది? ఎప్పటి నుంచి? లోకం పుట్టినది మొదలు. ఎప్పుడు అయిపోతుంది? అయిపోయింది అనే దానికి గుర్తేందంటే ఆయన వచ్చేస్తాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మీకు స్థలం సిద్ధపరచ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని నా యొద్ద నుండి తీసుకొని పోవడానికి వస్తానని చెప్పాడు. కనుక లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. హెబ్రీ 13:14 హెబ్రీలకు రాసిన పత్రిక 13:14 నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. నిలువరమైన పట్టణం లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూస్తున్నాము. ఏది? ఉండబోయే పట్టణం, ఉండబోయే గృహం. దాని కొరకు మనం ఏం చేయాలి? ఎక్కడుంది? భూలోకంలో మన ఇంట్లో ఉండి మనమందరం దేవుని చేత లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. మొట్టమొదటి అనుభవం చెప్పాను, ఆయన మనకు నివాసం, మనకు ఆయన. రెండవ అనుభవం, నేను నా ఇంటి వారు యెహోవాను. మూడవ అనుభవం, ఎవరికైనా మనం విశ్రాంతి, ప్రేమ, ఆనందం, ఆదరణ. అది మూడవ. నాలుగవ అనుభవం, ఆయన ప్రసన్నతను మనం చూడాలి. ఆయన ప్రసన్నత చూసే వారి మీదకి ఏమొస్తుంది? ఆయన ప్రసన్నత వస్తుంది. మనం రెండవ మాట ఏంటి? ప్రసన్నత చూడడమే కాదు, రెండవ ఆయనను గురించి మనం ఇది 4. ఐదవది ఏంటి? దేవుని చేత కట్టబడిన దాని కొరకు మనం ఎదురు చూడాలి. అది ఎప్పటి నుంచి కట్టబడుతుంది? లోకము పుట్టినది. ఎవరు దాన్ని స్వాధీనం చేసుకోగలరు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. కనుక ఎవరు ఆశీర్వదించబడ్డారో వారిదది. అందుకని అట్లాంటి స్థాయిలో దేవుడు మనను నడిపించనుగాక. ఇప్పుడు సహోదరుడు జోషఫ్ గారు, అట్లానే అనిత సిస్టర్ వారు ప్రభు ఇచ్చిన ఇంటిని బట్టి ప్రభుకి వందనాలు, స్తుతులు, కృతజ్ఞత చెల్లిస్తారు.
త్వరగా రావాలా. వాళ్ళకు ఇద్దరికి ఇచ్చారు, ఒక మైక్ ఇచ్చే, ఒకరి తర్వాత ఒకరు ప్రభుని స్తుతిస్తారు. ఇచ్చేసి ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసి ఇక మనం లోపలికి వెళ్ళి గదులు ప్రతిష్ఠించబడ్డాం. ఆ తర్వాత ముగింపు చివరి ప్రార్థనలతో కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, నమ్మకమైన మా దేవ, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ ప్రియకుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో, హెచ్చింపబడిన నామంలో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాను ప్రభా. నాయనా తండ్రి, ఓ ప్రభా, ఈ సమయమందు ప్రభా మీ దాసుని ద్వారా నా గమనానికి తీసుకుని వచ్చిన లేఖన భాగం అన్నిటి కొరకై నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను ప్రభా. ఓ దేవా తండ్రి, ఒకప్పుడు నేను అనీతిమంతుని ప్రభా, లోకములో పాపము చేత నాయన అంధకార సంబంధమైన అధికారం కింద ఉండిన వాడను. ఓ ప్రభా, మీరు నా పట్ల కరుణించి అయా నన్ను ప్రేమించి మీ యొక్క అమూల్యమైన రక్తము ద్వారా నన్ను ఉచితముగా నీతిమంతునిగా చేసి ప్రభా, మహోన్నతుడైన దేవా, మీరు నాకు నివాస స్థలముగా ఉన్నందుకు నా హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఓ దేవా తండ్రి, అంత మాత్రమే కాకుండా నా యొక్క అనుదిన జీవితంలో ప్రభా మీరు నాకు తోడుగా ఉంటూ అయా ప్రభా అన్ని విధాలుగా మీరు నాకు సహాయపడుతూ వచ్చినారు. అందును బట్టి నా హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా ఈ యొక్క గృహము ప్రతిష్ట కార్యక్రమంలో ప్రభా మీ నామాన్ని స్తుతించుటకు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థము. ఓ ప్రభా, నేను నిమిత్త మాత్రుని తండ్రి. అయా మీ కనికరము నా పట్ల చూపించారు. అయా మీ దయ చూపించి మీ ప్రేమ చేత ఈ పట్టణంలో ప్రభా నాకు ఒక నివాస స్థలమును భౌతికముగా అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను. అంత మాత్రమే కాకుండా ఓ ప్రభా, నా కొరకై పరలోకములో స్థలాన్ని సిద్ధపరిచి మరలా మీరు నా కొరకై తిరిగి రానయ్యున్న యేసు ప్రభా, నాకు నిత్య జీవమును అనుగ్రహించిన ప్రభా, నా హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు ప్రభా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడము అనే అనుభవంలోనికి నన్ను తీసుకుని వచ్చినారు. అందును బట్టి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఓ ప్రభా, నాయన తండ్రి, ఈ విధముగా నా యొక్క అనుదిన జీవితంలో ప్రభా మీరు అన్ని విధాలుగా సహాయపడుతూ వచ్చినారు. నాయన తండ్రి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను మీరు ఏర్పరచుకునే విధానము ఓ తండ్రి ఎంతో నాయనా తండ్రి నా జీవితానికి ఈ గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తూ ప్రభా నాయన మీరు నన్ను ఆశీర్వాదముగా చేసినందుకు నా హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా తండ్రి, ఈ విధముగా మీ ప్రేమ చేత మీ సమాధానము మీ నెమ్మదినిచ్చి అన్ని విధాలుగా మీ కృపను విస్తరింపజేసినందుకు ఓ ప్రభా నా జీవితంలో చేసిన ఈ మేలు కొరకై నేను ఏమి మీకు అర్పించగలను? ఏమి లేనివాడినై విరిగి నలిగిన హృదయంతో ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభునామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీకేమన్నారు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. విగ్రహాన్ని పాత్రాన్ని ప్రభావ మీ పరిస్థితులతో కలిసి విమర్శించుకు అనర్హమైనటువంటి ప్రభావ ప్రకృష్ణ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ప్రభావ విగ్రహాన్ని కూడా ప్రభావ మీ యొక్క లెక్కలో ప్రభావ మరి ఘనంగా ఇచ్చి ప్రభావ నటించిన ఈ యొక్క గొప్ప ఆరాధించే ధన్యతను బట్టి మీకే ఆస్తులు చెల్లించుకుంటున్నాము. తండ్రి ప్రభావ మీరు మీ రైతులను క్లాస్ చేసుకొని మీ పూజాన్ని మరిపరుచుకొని అయా అనేక భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయిపోయినా తండ్రి. అయా
ఇది నిలవమైన స్థలం కాదు కానీ శాశ్వతమైనది అయినప్పటికీ ప్రభు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి మీకు వందనాలు. మీరు మా కొడుకు ప్రభు పరలోకంలో శాశ్వతమైన గృహాన్ని నిర్మిస్తూ వస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన ప్రభు. అటువంటి ప్రభు మరి ఆ యొక్క గృహంలో ప్రభు మేము కూడా ప్రభు నిత్యత్వంలో మీతో కూడా ఉండే భాగ్యాన్ని ప్రభు మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభు. అదే రీతిగా నా తండ్రి మరి గృహంలో ప్రభు ప్రార్థన ఉన్నప్పుడు మరి నిన్ను వాడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడే మీ గృహం ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభావ మీరు మాతో మాట్లాడుతూ వీటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. నిజమే ప్రభావ మిమ్మల్ని ప్రభావ కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని ఇచ్చే భాగ్యాన్ని గృహంలో మీరు మాకు అనుభవించిన ఇన్నందుకే మీకు స్తోత్రాలు పిలుస్తున్నాను ఆయన. మా వల్లనైతే ప్రభావ అసాధ్యం. నిజమైన దేవ యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టివాని ప్రయాసం వ్యర్థమే. నిజమైన దేవ ప్రభువ మీరు కృప చూపకపోతే మీ కరుణ మీ కటాక్షం లేకపోతే ఆ యొక్క గృహాన్ని ప్రభావ మేము నిర్మించుకోలేము. గుంటూరు మొత్తం మీద ఎన్ని ప్రదేశాలు ఎదుగులను ప్రభావ మీ ప్రణాళిక చొప్పున ప్రభావ ఈ యొక్క ప్రదేశంలో ప్రభావ యొక్క గృహాన్ని నిర్మించుకుంటూ మీకు ప్రకృతిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ఆయన ప్రభావ. ఏమిచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం ఆయన, ఏమి ఇవ్వలేండి దీని దరిద్రాలని ఒప్పుకొనచ్చు నా రిక్త హస్తాలతో ప్రభావ మీరు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ పాత్ర చేతబుచ్చుకొని నా ప్రభు నా రక్షకు నా యోచకుడైన యేసుక్రీస్తు ప్రభావ నా ఉన్న ఒక స్థుతి ఆరాధన అర్పించి ఆరాధించుకుంటున్నాను ప్రభుత్వం. మీ కృపను బట్టి గృహాన్ని ప్రతిష్ఠించుటకు అన్ని విధాలుగా మీరు నాయన ప్రార్థన ద్వారా వాక్యము ప్రార్థన నాయన తిమోతి 4:5 ప్రకారం అడుగుతున్నాను. ప్రతిష్ఠించే దేవుడు అని పవిత్రపరిచే దేవుడు నన్ను తగులుగా కరుణించమని క్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. రండి పాటలు పాడి వారు రండి దయచేసి. రండి జాషువా. ప్రభుని గృహము ఆయన సంపూర్ణముగా వాళ్ళ సేవకులైన వారు రండి, సియోను బాధ్యులు తదితరులు రండి, అయితే వాళ్ళ బంధువులు కూడా రండి. ప్రభుని గృహము 463. ఆనంద్ ఆఫ్ చేయవాటిని రండి కోటేశ్వరరావు గారు. ఇదో నాయన మధ్యాహ్న సమయంలో దాసులు జోస్య వనిత అని ప్రేమించి ఈ స్థలంలోనే వారు నడిపించుకొని ఒక నివాస యోగ్యంగా గృహాన్ని కట్టుకునే విషయంలో నీవు ఇచ్చిన ఆలోచన చొప్పున ఇక్కడ పునాది రాయి ప్రతి పనిలో కూడా ప్రార్థన ద్వారా ప్రారంభించిన ఈ పని ఎంతో జీవనకరంగా అన్ని విషయాల్లో సాయం చేసి నడిపించుకొని ఈరోజు నేను చేసిన పనులకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవటానికి కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నీ దాసుని హామీని సిద్ధపరచుకొని ఈ గృహం ఏ విధంగా దీవించబడాలో మీరు ఆ గృహంలో ప్రవేశించేటప్పుడు శుభాన్ని చెప్పుడి అని సెలవిచ్చిన అది యోగ్యమైతే ఆ గృహానికి నాయన సమాధానం లేకపోతే ఆ సమయం మీకే తిరిగి వస్తున్నా. ఇదిగోనా యోగ్యమైన ఈ గృహాలు ఏ విధంగా ఉండాలో అనేక లేఖన భాగాలు దాంతో వినిపించిన ఈ గుడారం శిథిలమైపోయేది. ఈ మొదటి ఆకాశం మధ్య గతించిపోయి అయితే దేవుని వాసం పరలోకంలో ఉందని, అక్కడ దేవుని వాసం మనుషులతో కూడా ఉంటుందని సెలవిచ్చిన మాటలను బట్టి ఆయన యోగ్యమైన గృహంగా ఉండేదాని కొరకు ప్రతి విషయంలో ప్రార్థనకి ప్రారంభించిన ఈ గృహంలో మేము ప్రవేశిస్తున్నా. ఆయన ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్యన ఉంటాం సెలవిచ్చిన ప్రభువా మాతో కూడా నీ ఉండి ఈ గృహంలో ప్రవేశించి
నాయన కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకోదేవా, ఈ ద్వారం గుండా ప్రవేశించిన మాతో కూడా నీ సన్నిధి మాతో వచ్చి మాలో ఇక్కడ ప్రవేశించి ఈ గృహాన్ని దీవెనకరంగా జరిగించమని ముందున్న పరిచర్య కూడా దీవెనకరంగా అది వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పవిత్రపరచుకున్నామని మా కొరకై మరణి తిరిగి రానైన యేసు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంటున్నాం దేవా, ఆమేన్. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరూ దేవుని మహిమను కోల్పోయి, అపరాధములచే ప్రజలందరూ దేవుని మహిమను కోల్పోయి. ప్రేమస్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియుల్ని జ్ఞాపకం చేసుకుని ప్రేమించిన ఈ నివాస గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్టుగా ప్రభా ముందుగా మమ్మల్ని ప్రతిష్ఠించండి. మీ రక్తంతో మా ప్రాణాత్మ దేహం శుద్ధీకరించండి ప్రభా. ఈ భూములు ప్రతిష్ఠించబడి మా ప్రభా మీ ద్వారా ఆశ్రయించబడిన గృహంగా ఉంటుకొరకాయి మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ, మీరే ప్రతిష్ఠించిన నమ్మి మీ నామాన్ని పూజిస్తూ గుమ్మములో ప్రవేశిస్తుండగా నీటి గుమ్మములుగా మా ప్రభా గుమ్మాలు ప్రతిష్ఠించి మహిమ పొందమని, ప్రియులకు కావలసిన మీ క్షేమాన్ని ఆశీర్వాదం దేవి దయచేయమని, ఆశీర్వదించబడిన కుటుంబంగా గృహంగా ప్రతిష్ఠించి మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరూ దేవుని మహిమను కోల్పోయిరి, అపరాధములచే ప్రజలందరూ దేవుని మహిమను కోల్పోయిరి. తన మహిమను ప్రేమ కలిగి మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన బలమైన జీవం కలిగిన నామాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రియులు జోసెఫ్ అని తను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. దేవా, ఈ గృహంలో తండ్రి మరి ముఖ్యంగా బెడ్రూమ్ను మీరు ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఆలోచన బట్టి, మీ తలంపును బట్టి, మీ నడిపింపును బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డలు ఈ గృహంలో తండ్రి విశ్రాంతి తీసుకొచ్చుండగా తండ్రి మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపించండి. మీ కాపుదల భద్రత ఇచ్చండి. అంధకార శక్తుల ప్రభావం మీ నామలో బంధిస్తూ తండ్రి ఈ యొక్క తండ్రి గృహాన్ని మీ కృపాసలు కప్పు చెప్పుకుంటూ, మరికంగా ఈ బెడ్డలో ఉంది తండ్రి మీదేనటువంటి అస్సలు కప్పు చెప్పుకుంటూ మీ సన్నిధితో నింపి నడిపించమని ప్రభరక్షకుడును ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన బలమైనటువంటి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. తండ్రి మహిమను తన సుతునిలో, తండ్రి మహిమను తన సుతునిలో మనమందరము చూచితిమి.
మనమందరము చూచితిమి ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. జాన్ వెస్లీ గారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన ఆయన, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని ప్రభువా ఈ లేఖనము సెలవిస్తూ ఉన్నది. ప్రియులను మీరు ప్రేమించారు జోసెఫ్, అలాగే అనితాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కలిగినది ఏదియో మీరు లేకుండా కలగలేదు, మీ ద్వారా మీ మూలముగా కలిగినది. ఈ అనాది కాలపు సంకల్పమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ పట్టణములకు మీ బిడ్డలను నడిపించి ఈ యొక్క నాయన ప్రాంతంలో ఒక మంచి గృహాన్ని మీరు అనుగ్రహించారు ప్రభువా. ఈ గృహము నీ నామ మహిమార్థమై దేవుని సేవకులుగా మేము ప్రతిష్ఠిస్తుండగా పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధి కాంతి ఈ గృహంపై నిత్యము ఉండును గాక. నీ మహిమతో నింపుదువు గాక. లెమ్ము తేజరులము వెలుగు నీ మీద ప్రకాశించిందని మీరు సెలవిచ్చారు. ప్రతి గది, ప్రతి నాయన స్థలము నాయన నీ మహిమతో నింపబడును గాక. ప్రసన్నత ఉండును గాక. బిడ్డలు మీరు బలపరచండి. ఏ ఉద్దేశంతో ఈ ప్రాంతానికి మీరు పంపించారో సంపూర్ణంగా ప్రభువాని చిత్తం నెరవేర్చడానికి బిడ్డలు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ సన్నిధి నిత్యము నిత్యము బిడ్డలకు సదాకాలము తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్లతో, ప్రభు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్లతో ఆయన మహిమ జోసెఫ్ గదలో సహోదరి అనితమ్మ శిశువులు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన గృహాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ ప్రార్థన గదిని మీ నామాన్ని బట్టి ప్రతిష్ఠిస్తుండగా మీరే సహాయం చేసి మహిమ పొందమని, నిలబడించమని, ఉదరవేయమని, మీ దాసుని కుటుంబాన్ని మరోసారి మీ కృపగల బలమైన స్థలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు, మానవ హస్తము అందుండదు. శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు, మానవ హస్తము అందుండదు. దయము నీతి స్థలము కొనెను, దయము నీతి స్థలము కొనెను. తాను కోరిన స్థలమది, తాను కోరిన స్థలమది. ప్రభుని ప్రేమగా ప్రియ పరలోక తండ్రి, మీకు ఈశ్వరమైన నామములో ఈ యొక్క మతాన్ని కలుసుకున్నగా వంటి పరిశుద్ధులు సేవకులు వారిని వడ్డించడానికి సహాయం చేయండి. ఈ యొక్క కిచెన్లో వీళ్ళు తప్పించి మీరు మైంపొందండి. ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ప్రతిదీ పవిత్రపరచుగా ఈ గదిని ప్రార్థించి మీరు వాక్యం ద్వారా ప్రతిష్ఠితులుగా ఈ గదిని పవిత్రపరిచి మీరు మైంపొందండి. దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. ప్రతి వస్తువు మల్టిప్లై చేసి
వారికి మీరే దీవిన వద్యలు చేసి మహిమపడండి. వందన స్తుతులు స్తోత్రం చేస్తూ మరి ఇచ్చిన పని చేసే ఎవరైతే సహకారులుగా ఉంటారో వారందరికీ క్షేమబద్ధులు చేసి మహిమపడండి. మా అద్భుతమైన నామలో స్తుతించి ప్రార్థించి ప్రతిష్ఠించి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని ఇల్లు ముగించబడగా పై నుండి అగ్ని దిగివచ్చు. దేవుని ఇల్లు ముగించబడగా పై నుండి అగ్ని దిగివచ్చు. దహించబడును సర్వమలినము, దహించబడును సర్వమలినము. ఇన్ని మహిమతో నింపును, ఇన్ని మహిమతో నింపును. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రేమానమ్మకంగా పనులు తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, ప్రియమైన మీ నామను బట్టి మీకు వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నాలో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ గదిలో విభిన్నంగా మేము దైవ సేవకులు బాధ్యత కలిగినటువంటి వారు రక్త సంబంధికులు శ్రేయకాశులు అందరూ అడుగుపెట్టి ఈ ఇంటికి మొట్టమొదటిగా వాక్యానుసారంగా ఈ గదిని ప్రతిష్ఠించే విషయంలో మీ నామను బట్టి శుభము అనేటటువంటి మా ప్రభా మీరు ఇచ్చినటువంటి విలువైన మాటను బట్టి మిమ్మల్ని కనపరుస్తూ ఉంటున్నాం. అలాగే ప్రభా తండ్రి, మరి ఈ యొక్క గదిలో ప్రభా యోనా కంటే శ్రేష్ఠుడు, అలాగే మా ప్రభా తండ్రి సొలొమోను కంటే శ్రేష్ఠుడైనటువంటి మహా గొప్ప రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి నివసించేటటువంటి ఈ యొక్క గృహములో మీరు దేవునికి జతపరివారిగా గృహముగా 500 అనుభవాల్లో మీరు స్థిరపరిచి బలపరిచినందుకే వందనాలు. ఇట్లు ఈ యొక్క గది మా ప్రభా మీ యొక్క వాక్యానుసారంగా మా ప్రభా తండ్రి ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా ప్రభా తండ్రి కావాల్సిన రీతిగా ముందుండే సమయంలో మా ప్రభా తండ్రి యొక్క ఇల్లు మీకు సంపూర్ణమైనటువంటి ఇల్లుగాను, మీ యొక్క మహిమార్థమై జీవించే ఇల్లుగాను, ప్రభా తండ్రి నాయన మిమ్మల్ని సేవించేటటువంటి ఇల్లుగాను, మా ప్రభా శాశ్వతమైనటువంటి గృహ నిర్మాణాన్ని ఇచ్చే మీ వైపు చూస్తూ ఇంకా అనేకులు కూడా మా ప్రభా మీ వైపు నడిపించే గృహముగాను మా ప్రభు అనేకులు మీ బిడ్డలు ఈ యొక్క పాదాలు మా ప్రభా ఈ స్థలం నిలిపి ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా ముందుండే సమయం దేవునికరంగా చేయడం క్రీస్తు యేసు వారి ఔన్నతమైనలో మీరు ప్రతి అవసరం అక్కడ తీర్చే దేవుడు అని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మీ తేజమహిమను చూడగలిగించిన కృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. తన పాపురమును స్థలము తన సొంత ప్రజల మధ్యనే, తన పాపురమును స్థలము తన సొంత ప్రజల మధ్యనే. దేవుడి తానే వారి దేవుడై ఉంది, ప్రతి బాష్ప బిందువు సకల చరాచర సద్గుణశీలుడా, అద్భుతకరుడా, ఉన్నతుడా, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో తననైనా కుమారుడు జోసఫ్ గారిని, లైని కుమార్తె సతీమణినైనా అయాన్ని తను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ప్రేమించి ఇద్దరు కుమారుని ఇచ్చినారు. అయితే మీ దివ్యమైన మహోన్నతమైన నామాన్ని మహిమపరిచే విధంగా వారి జీవితాలలో గొప్ప వెలుగుతో నింపారు. అలాగే ఈ గృహమును కూడా మీ వెలుగుతో నింపండి, మీ మహిమతో నింపండి. అయితే ఈ లోకములు ఇది తాత్కాలికమైన గృహమునైనా శాశ్వతమైన గృహము పరలోకమునందు ఉన్నది. అయితే ఈ యొక్క గృహము పరలోకమును కల్పించే విధంగా ఈ గృహము ఉండునుగాక.
ఎప్పుడు నాయన ప్రార్థన ధూపము ఈ గృహముల నుంచి పరలోకములకు చేరునుగాక. ఇంట్లోకి వస్తున్న వారు అలాగనే బయటికి వెళుతున్న వారు దీవించబడుదురుగాక. ఏ తెగులు ఈ గుడారమును సమీపించకుండా ఈ గృహము చుట్టూ ఆనాడు ఇంటి చుట్టూ ఏ విధంగా అగ్ని కంచి వేసినావో ఆ అగ్ని కంచె ఈ ఇంటికి కూడా వేయమని మీ సన్నిధిలో ప్రతిమాలుచూ ఉన్నాం. అలాగే అద్భుత రీతిగా మహోన్నతముగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించేందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుల పాదాలు ఈ యొక్క నైనా గృహములో నైనా పరిశుద్ధుల పాదాలు గృహములు నైనా ఏర్పాటు చేయడానికి కృప చూపినారు. అన్నిటికంటే ముందుగా మీరి గృహములకు వచ్చినారు. ఈ గృహములో శాంతి, సమాధానం, ఆరోగ్యము భౌతికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా వర్ధిల్లుదురుగాక. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి విషయములోనైనా ఇంట్లోకి వస్తున్నప్పుడు సమాధానము కలుగులుగాక. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే. పూర్ణ మహిమతో నిండినది ప్రేమ కలిగిన పరిశుద్ధుడమైన దేవా, స్తోత్రములు. యేసునాథుని పేరిట నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. నీ కార్యములు సంపూర్ణంగా చర్యలు న్యాయం మీరు ఉద్దేశించింది ఎప్పుడు ఎక్కడ ఏది నిష్ఫలం కాదు. నీ దాసుడు దోషములను బట్టి, హరిత శిష్టాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. వారి బిడ్డలు నాయన సాత్విక్, శ్రీహంసుని బట్టి వందనాలు, లాజరు, లూథియా వారిని బట్టి కూడా స్తోత్రములు. ప్రభువా, ఇరు పక్షాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఆహ్వానించబడిన దైవ సేవకులు, ఆహ్వానితులైనటువంటి సంఘాలు, ప్రభువా మరి సేవకురాలు అందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఎంత నమ్మదగిన వాడవు నాయన. స్తోత్రములు. మీ దాసుడికి ప్రాంతాల్లో స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణంలో ఎంతో సహాయపడినందుకు వందనాలు. ఈ దినం గృహ ప్రతిష్ట పరిచర్యలు మీరు జరిగించినందుకు వందనాలు. వాక్యపు వెలుగులు ప్రభువా మీరు కరుణించి కృప పాలించి గృహ ప్రతిష్టను నాయన వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మీరు చేస్తూ వచ్చినందుకు స్తోత్రములు. ప్రభువా కనికరించము నాయన గృహాన్ని. ప్రభువా మరి మీరే కనికరించి ప్రభువా సంపూర్ణమైన మీ మహిమతో నింపండి నాయన. వారు సంపూర్ణముగా మీ యొక్క ప్రభావముతో, మహిమతో, ప్రభా తేజస్సుతో నింపబడిన వారిగా జీవించడం ద్వారా ప్రభువా కుటుంబము ఆ విధంగా ముందుకు సాగడం ద్వారా మీ యొక్క ప్రకాశం వారి మీద ఉండడం ద్వారా ఇంటి మీద కూడా ఉంటుంది. ఆ విధంగా ఈ ఇంటిని దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విధాలుగా శుభము, క్షేమము, నాయన సమాధానము వారు అనుభవించగలిగినట్లు కృపను పాలించండి నాయన. ఈ ఇంటిలో మిమ్మల్ని ఆరాధించుటకు నాయన, మీ చిత్తానుసారంగా ప్రార్థించుటకు, మీరు ఆఖరి కొరకు వారు సిద్ధపడటకు, వాక్య ధ్యానం చేసుకున్నటకు, అన్ని విధాలుగా యోగ్యులుగా మీకు అనుకూలంగా జీవించుటకు సంపూర్ణముగా సిద్ధపరచుము, దీవించుము, ఆశీర్వదించుము, అనుగ్రహం చూపుము, నడిపించుము. ప్రభువా మరొక్కసారి ఆహ్వానితులందరినీ బట్టి వందనాలు. ఈ కుటుంబానికి ఆ నివాసం నాయన ఎంతో నా దేవా మరి మేలుకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మార్చి ఇచ్చారని విశ్వసించి మీకు అప్పగించి యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు, జోషుల్ గారి కుటుంబానికి సదాకాలం తోడై కాపాడి నడుపుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.